గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు ఈ వీడియోలో మేము ముందుకు వచ్చాను మింత్రా ఫెస్టివ్ ఫిట్స్తో. సో మింత్రాలో ఆల్రెడీ నేను చాలా షేర్ చేసి ఉన్నాను ఫెస్టివ్ వేర్కి సంబంధించి అండ్ క్యాజువల్ వేర్కి సంబంధించి చాలా హాల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకవేళ చెక్ చేయలేదు అని అంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు మన ఛానల్ని మేక్ షూర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈరోజు ఫెస్టివ్ వేర్ హాల్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఈరోజు కలెక్షన్ కొంచెం మంచి ఫెస్టివ్ వేర్ కలెక్షన్ అండ్ వెడ్డింగ్స్కి ఇలా కూడా మీరు యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు వచ్చేది సంక్రాంతి ఇవన్నీ వస్తున్నాయి కదా, సో అలా యూజ్ చేయాలన్నా కూడా మీకు మంచిగా ఉంటాయి. పర్టికులర్లీ ఫెస్టివ్ వేర్ అనగానే మనం అకేషన్కి తగ్గట్టు యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్స్ని ఈరోజు మీతో షేర్ చేస్తాను, ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్లో ఉన్న అవుట్ఫిట్స్ని కూడా. సో ఫస్ట్ వచ్చేసి ఇలా ప్లెయిన్. మీలో ఎంతమందికి ఎన్ని ఫెస్టివ్ వేర్ కలెక్షన్ ఉన్నాయి, ఇలా ప్లెయిన్ కలెక్షన్ నచ్చుతుందో చెప్పండి. నాకు ప్లెయిన్ ఇలా కుర్తీ సెట్ వచ్చి ఇలాగా కాంట్రాస్ట్లో దుపట్టా, హెవీ దుపట్టాస్ ఇలా వస్తూ ఉంటాయి కదా, సో అలాంటివంటే నాకైతే పర్సనలీ చాలా ఇష్టం. సో ఇది వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంది. సో నెక్ ఇలా వస్తుంది అనమాట. నేను పక్కన యాడ్ చేస్తూ ఉంటాను వేసుకుని, సో దట్ మీకు క్లియర్ ఐడియా టోటల్ లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. సో ఇది వచ్చేసి బ్రాండ్ సంగేరియా బ్రాండ్ అండి. ఇలా వస్తుంది, ఓన్లీ ప్లెయిన్ షేడ్ వస్తుంది. ఇలా షైన్ కూడా ఉంటుంది కుర్తీకి, భలే ఉంది కదా షైన్. నాకు చాలా నచ్చింది. ఫిట్టింగ్ కూడా చాలా బాగుందండి, కంఫర్టబుల్గా ఉంది. అంటే ఇది మీరు సింపుల్ ఫెస్టివ్ వేర్స్కి కానీ, ఫెస్టివల్స్కి కానీ, లేదంటే సింపుల్గా వెడ్డింగ్కి కానీ అలా గెస్ట్లా వెళ్తున్నప్పుడు అలా క్యారీ చేయడానికి చాలా కంఫర్టబుల్గా, చూడడానికి కూడా డిఫరెంట్గా కనిపిస్తారు. కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అయితే దీనికి బాటమ్ ఇలా ట్రోజర్ వస్తుంది, సేమ్ కలర్లో సేమ్ ఫ్యాబ్రిక్తో. ఇది ఫ్యాబ్రిక్ కొంచెం హాఫ్ పట్టు టైప్లో ఉందండి. సో సేమ్ ఆ షైన్ చూసారు కదా, డ్యూయల్ కలర్ షేడ్ వస్తూ ఉంటుంది షైన్లో. సో ఇది సేమ్ కుర్తీ అండ్ బాటమ్ రెండు సేమ్ వస్తాయి. అండ్ కాంట్రాస్ట్లో మనకి దుపట్టా వస్తుంది. నాకైతే ఇలా లైట్ షేడ్ అండ్ డార్క్ షేడ్ కాంబినేషన్స్ చాలా నచ్చుతాయి పర్సనల్లీ. ఇది కట్ వర్క్ దుపట్టా వచ్చిందనమాట. సో ఇలాగ దీనికి ఆర్గాన్జా దుపట్టా, ఇది ఆర్గాన్జాలో కట్ వర్క్ వచ్చింది. సో ఇలా వస్తుంది, దీనికి మిర్రర్స్లా వచ్చాయి. కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వేసుకుంటా లుక్ అనేది తెలుస్తుంది. డార్క్ అండ్ లైట్ కాంబినేషన్స్ వేసుకున్నాక లుక్ బాగుంటాయి అనిపిస్తుంది నాకు. సో ఈ సైడ్ అండ్ ఈ సైడ్ ఇలా కట్ వర్క్ వచ్చింది, ఇటువైపు అంతా ఇలా ప్లెయిన్ వచ్చింది. మధ్యలో కూడా మనకి అక్కడక్కడ ఇలాగా ఎంబ్రాయిడరీ ప్లస్ ఇలాగా మిర్రర్స్ వచ్చాయన్నమాట. ఇట్లా వచ్చింది. ఓకే, సో లెంత్ విత్ దుపటాకి అంతా కూడా పర్ఫెక్ట్ ఉండిందండి. సో హ్యాపీగా మీరు పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అది ఫస్ట్ వన్. అండ్ మింత్రాలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, మింత్రాలో అన్ని బ్రాండ్స్ మంచి క్వాలిటీతో మంచి ఫిట్టింగ్తోనే వస్తాయి. సో హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఈ అవుట్ఫిట్ ఇది ట్రెండ్లో ఉంది ప్రస్తుతానికి. ఇదనమాట, అంటే ఏమంటారు, ఆలియా కట్ వస్తుంది కదా, సో ఆ టైప్ ఆఫ్ అవుట్ఫిట్ అనమాట. ఇది బ్రాండ్ వారంగా బ్రాండ్ అని మీకు చాలాసార్లు చూపించున్నాను కదా. సో ఇట్లా వస్తుంది, సేమ్ మొత్తం ఫ్లోరల్ అనమాట. ఇది డార్క్ షేడ్, దీని మీద వర్క్ కానీ ఏది ఉండదండి. ఆ షేడ్ మొత్తం ట్రెండ్లో ఉంది కదా ప్రజెంట్ ఆలియా కట్ అంతా కూడా. సో దానివల్ల ఇది మనకు మంచిగా హైలైట్ అవుతుంది అండ్ నీట్గా కనిపిస్తుంది అనమాట. సో మొత్తం ఫ్లోరల్ వచ్చింది, ఇదంతా కూడా ఇలా ఫ్లోరల్ వచ్చింది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, ఇది కూడా నాకు చాలా నచ్చింది. సో ఈ షేడ్ నాకు ఇష్టము. ఈ పింక్ ఆరెంజ్ మిక్స్లా వస్తుంది చూసారా, ఆ షేడ్లో వచ్చిందనమాట ఇది. సో వర్క్ లాంటిది అయితే ఏం లేదు. సో స్మూత్ ఉంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్యారీ చేయాలన్నా కూడా బాగుంటుంది. అండ్ మీరు ఫెస్టివల్స్కి వాటికి వేసుకోవడానికి కూడా చాలా బ్రైట్గా కనిపిస్తారనమాట. సో ఇలా స్లీవ్స్ అయితే ఇలా వస్తాయి. ఇది కూడా అంతా ప్రింట్ అనమాట, మొత్తం ఎక్కడ వర్క్ అయితే ఏం లేదు. సో ఇది ఏంటంటే ఫిట్టింగ్ ఆలియా కట్కి పర్సనల్గా ఎలా చెప్పాలంటే ఫిట్టింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుందండి రెగ్యులర్ కుర్తీస్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ షేప్ వస్తుంది కదా, సో ఇక్కడ కొంచెం టైట్ అవ్వడం, లేకపోతే ఇక్కడ కొంచెం లూజ్ అవ్వడం అట్లా వస్తుంది. ఇక్కడ లూజ్ అవుతుంది యాక్చువల్లీ, ఇక్కడ టైట్ అవుతుంది అనమాట. సో సైజ్ కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. మనం రెగ్యులర్ సైజ్ కంటే ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాలా లేదా అనేది మన బాడీ బట్టి ఉంటుంది అనమాట. ఒక్కొక్కరికి అప్పర్ బాడీ ఎక్కువ ఉంటుంది, లోవర్ బాడీ ఎక్కువ ఉంటుంది, అలా మనం చూసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ కట్టింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ పైకి వస్తుంది కదా ఈ కట్, సో దానివల్ల కొంచెం డిఫరెన్స్ వస్తుంది. సో చూసుకుని తీసుకోండి సైజ్ మాత్రం ఒకసారి, ఓకేనా. సో ఇట్లా ఉంటుంది, ఇది ఫుల్ ఇలా ఎంబ్రాయిడరీ టైప్ వస్తుంది, సారీ అంబ్రెల్లా టైప్ వస్తుంది. అండ్ దీనికి బాటమ్ వచ్చి ఇలా ఉంటుంది, ప్లాజో, ప్లెయిన్ ప్లాజో కాటన్లో వచ్చిందనమాట. దుపట్టా వచ్చేసి ఇలా షిఫాన్ దుపట్టా వచ్చింది, ప్లెయినే అండ్ సింపుల్ ఇలా బార్డర్ కూడా వచ్చింది దీనికి.
మొత్తం ఒకటే కలర్తో వచ్చింది. సో మంచి బ్రైట్ కనిపిస్తుంది అనమాట. మెజెంటా పింక్ షేడ్లో వచ్చింది. కొంచెం ఆరెంజ్ కూడా మిక్స్ అయింది, దానివల్ల కొంచెం పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీకు ఎక్కువ. సో పక్కన యాడ్ చేస్తూ ఉంటాను. ఫుల్ లుక్ ఎలా ఉందనేది మీరు చూడొచ్చు. ఫిట్టింగ్ కూడా ఒకసారి చూడండి, చూసుకుని తీసుకోండి. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాం. ఈ కలర్ నాకు చాలా నచ్చుతుంది, మీకు చాలాసార్లు చెప్పున్నాను. ఈ కలర్ బాగుంటుంది, కొంచెం స్కిన్ షేడ్లో వస్తుంది అనమాట. పీచ్ స్కిన్ షేడ్లో వస్తుంది, మిక్స్ అయిపోద్ది అనమాట మన కలర్లో. ఆల్మోస్ట్ చాలా బాగా కనిపిస్తుంది, క్లాసీగా ఉంటుంది. అండ్ దీని మీద ఇలా గోల్డ్ ప్యాటర్న్తో వర్క్ ఎంబ్రాయిడరీ రావడం వల్ల ఇంకా క్లాసీ లుక్ కనిపిస్తుంది. సో ఇలా ఉంటుంది. ఇది బ్రాండ్ వచ్చేసి ఇందూస్. ఈ బ్రాండ్లో ఒక సైజ్ మీరు ఎక్స్ట్రా తీసుకోవాలి, ఏదైనా సరే నార్మల్ రెగ్యులర్ సైజ్ కంటే ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి. అండ్ ఇది ఇలా ఉంటుంది స్లీవ్స్. ఇదంతా ఆల్మోస్ట్ ప్లెయిన్ ఉంటుందండి. అండ్ కింద మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకి ఇలా స్ట్రైప్స్ వచ్చాయి కదా, ఇలా అంతే. ఓన్లీ నెక్ దగ్గర, యోక్ పార్ట్ దగ్గర మాత్రమే ఇలా లేస్తో డీటెయిలింగ్ వస్తుంది. అలాగే స్లీవ్స్ దగ్గర వస్తుంది. రిమైనింగ్ అంతా మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది. ఈ కలర్ చాలా క్లాసీగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఈ కలర్ లేదు అని అంటే డెఫినెట్లీ తీసుకోండి, చాలా క్లాసీగా ఉంటుంది. అండ్ దీనికి బాటమ్ కూడా చాలా మంచిగా వచ్చింది, రెగ్యులర్గా కాకుండా ఇలా ఫుల్ గేర్తో ప్లాజో, దట్టు ఇది అలా ఫ్లోరల్ షేడ్లో వచ్చింది. దానివల్ల ఇంకా మంచిగా హైలైట్ అవుతుందని నాకు అనిపించింది పర్సనల్లీ. నాకు ఈ షేడ్స్ చాలా ఉన్నాయి, కాకపోతే నాకు ఈ బాటమ్ నచ్చింది. సో కొంచెం బాటమ్ వల్ల లుక్ చేంజ్ అవుతుంది, సేమ్ కలర్ అయినా కూడా అన్నట్టుగా నేను తీసుకున్నాను మెయిన్గా ఇది. సో ఇలా వస్తుంది అనమాట, ఫుల్ ఫ్లోరల్లో వస్తుంది. సేమ్ షేడ్లో ఫ్లోరల్ బ్రౌన్ కొంచెం మిక్స్ అయ్యి వస్తుంది. సో వేరే వాటికి కూడా మీరు ఈ ప్లాజోని యూజ్ చేసుకోవచ్చు. ఇలా బ్రౌన్ షేడ్లో ఉన్న కుర్తీని వేసుకుని కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ దీనికి దుప్పట్టా వచ్చేసి ఇలా నెట్ దుప్పట్టా వస్తుంది. సాఫ్ట్ నెట్ ఉందండి, చాలా మంచిగా ఉంది. లెంత్ విత్ కూడా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. దీనికి నెట్కి సాఫ్ట్ నెట్టే అండి. సో క్యారీ చేయడానికి అయితే ఈజీగానే ఉంది. సో ఇలా రేస్ వచ్చాయి. ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ కొంచెం బ్రైట్ షేడ్లో కొంచెం డిఫరెంట్గా ఉన్నదని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా బ్రాండ్ ఇందూసే. ఇది కూడా ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి. చూసారు కదా, చూడగానే ఎంత పాప్ అవుతుందో స్క్రీన్ అంతా. ఈ రెడ్ ఎప్పటికైనా అంతే. ఈ రెడ్ మంచిగా మీరు బ్రైడ్ అయినా కూడా హ్యాపీగా తీసుకోవచ్చండి. అంటే రెగ్యులర్గా, అంటే బ్రైడ్ అయిన తర్వాత కూడా ఏదో చిన్న చిన్న అకేషన్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇలా వస్తుంది. కొంచెం కంఫర్టబుల్గా కూడా ఉంటుంది అనమాట. చూడడానికి బ్రైట్గా ఉంటారు, ప్లస్ కంఫర్టబుల్గా కూడా ఉంది బాగా అవుట్ఫిట్ అయితే. ఈ రెడ్ మీద మళ్ళీ ఈ గోల్డ్ ఇదంతా కూడా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ షేప్ కూడా కొంచెం ఆలియా కట్ డిజైన్ లానే వచ్చింది అనమాట. దీనికి కూడా షేప్ అదంతా, ఇక్కడ వర్క్ ప్యాటర్న్ అంతా. దీనికి ఇలా కప్స్ కూడా వచ్చాయి, కావాలంటే రిమూవ్ చేయించేసుకోవచ్చు. రిమూవ్ చేయించుకుంటేనే కంఫర్టబుల్గా ఉంటాయి ఇవి. సో ఇదిగోండి ఇలా ఉంటుంది మొత్తం కూడా. ఇది ఎంబ్రాయిడరీ, మిగతాదంతా ఆల్మోస్ట్ ప్లెయిన్ వచ్చింది. స్లీవ్స్ దగ్గర మాత్రమే ఇలా వచ్చింది. ఇదంతా కూడా ఇలా వచ్చాయి. జార్జెట్ అనమాట, లోపల లైనింగ్ అంతా కూడా మంచిగా ఇచ్చేసారు. దీనికి దుపట్టా లాంటిది ఏం రాదు. అండ్ కొంచెం షార్ట్గా వస్తుంది అనమాట. కుర్తీ స్టైల్ కాదు ఇది, కొంచెం ఏమంటారు డ్రెస్ స్టైల్ లాగా. జీన్స్ టాప్స్కి వేసుకుంటాం చూసారా, అలాగా ఫ్లోయిగానే ఉంటుంది. అండ్ కింద కూడా కొంచెం ఫ్లోయిగా ప్లాజో ఇచ్చారు. ఇలా వస్తుంది. ఇలా ఉంటుంది. ఇది ప్లాజో అంటారు, దీన్ని ఏదో అంటారు కదా, గుర్తులేదు ఎగ్జాక్ట్లీ నాకు. ఇలా వస్తుంది. పక్కన వేసుకుని చూపిస్తాను చూడండి. ఫుల్ ఫ్లోయి ఉంటుంది, కొంచెం స్కర్ట్ లాగా అనిపిస్తుంది మనం వేసుకుంటే ఆల్మోస్ట్. బట్ కాకపోతే స్కర్ట్ కాదు, ఇలా వస్తుంది. సో దానివల్ల మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. లూజ్గా ఉంటుంది కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది. కొంచెం లుక్ కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాము. సో ఇలా వస్తుంది. లోపల దీనికి కూడా మొత్తం బాటమ్కి లైనింగ్ అని అన్నీ ఇచ్చేసారు. సో కంఫర్టబుల్గా వేసుకోవడానికి కూడా బాగుంటుంది. దీంట్లో అదర్ కలర్స్ 2 కలర్స్ కూడా ఉన్నట్టున్నాయి నాకు. బట్ ఈ రెడ్ బాగా నచ్చింది. అది రెడ్ ఎక్కువ తీసుకుంటా ఉండం కదా, ఎస్పెషల్లీ ఇలాంటి మోడల్స్లో అసలు ఉండవు కాబట్టి తీసుకోవాలనిపించింది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను పక్కన యాడ్ చేస్తాను. కొంచెం డిఫరెంట్ స్టైల్లో ట్రై చేయాలి, కొంచెం బ్రైట్గా కనిపించాలి, కంఫర్టబుల్గా కావాలి అని అనుకుంటే ఈ అవుట్ఫిట్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్ అన్ని లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను, కావాలంటే పర్చేస్ చేసుకోండి మింత్రాలో. ఓకేనా? సో ఈ రోజు ఈ వీడియో ఇక్కడ టర్న్ చేసేస్తున్నాను. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై.